హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఈరోజు అయితే మీకు ఒక స్పెషల్ కేక్ అయితే చూపించబోతున్నాను. అదేంటి అంటే హోల్ వీట్ జాగరీ కేక్ అండి. ఇదైతే నేను స్పాంజ్ ఉపయోగించి ఇప్పుడు 1 kg కేక్ అయితే డెకరేట్ చేయబోతున్నాను. స్పెషల్ ఏంటి అంటే మా ఊరికి హైదరాబాద్ నుంచి గెస్ట్లు అనమాట. ఆల్రెడీ మీకు పరిచయం చేశాను, పూర్ణిమ గారు అని చెప్పేసి మంచిగా కాఫీ షాప్ నడిపిస్తున్నారు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వస్తున్నారంట. సో స్పెషల్గా ఉండాలి కేక్, మైదా వద్దు, షుగర్ వద్దు అని అడిగారనమాట. సో నేను ఇప్పుడైతే ఇప్పుడే లైవ్లో అయితే ఈ రెసిపీ చేశానండి. హోల్ వీట్ జాగరీ కేక్ అయితే చేశాను. రెసిపీ కావాలనుకున్న వాళ్ళు లైవ్ లింక్ కింద ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇప్పుడైతే నేను షుగర్ సిరప్ కాకుండా మిల్క్ మేడ్, తర్వాత కొంచెం బాదాం ఎసెన్స్ అయితే వేసాను. బాదాం ఎమల్షన్ అనమాట ఇది నేను వాడింది. ఓకే, కొంచెం బాగా టేస్ట్ ఉండడం కోసం అయితే కొంచెం ఫాండెంట్ వర్క్ కూడా ఉంది కేక్ మీద. ఫైనల్గా అయితే మీకు ఇందులో ఏం వేస్తున్నాను స్పెషల్గా అనేది చూపించడం కోసం అయితే ఇక్కడ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదైతే 6 inchesలో 2 tins బేక్ చేశానండి. 30 minutesలో 2 కేక్స్ కూడా మనకి రెడీ అయిపోయాయి అనమాట. బ్లూబెర్రీ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో నో షుగర్, మొత్తం జాగరీ పౌడరే వాడాను అనమాట. ఇప్పుడు సోకింగ్కి కూడా నేను మిల్క్ మేడ్, అదే కండెన్స్డ్ మిల్క్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు ఫిల్లింగ్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్, తర్వాత వచ్చేసి బ్లూబెర్రీ క్రష్, కొంచెం వైట్ చాకో చిప్స్ అయితే వేస్తున్నాను ఆ రిచ్ టేస్ట్ కోసం అయితే. ఓకేనా, ఇలా మీకు ఏదైనా స్పెషల్ కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు లేదా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఈ 4 లేయర్స్ని కూడా ఇలాగే అరేంజ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇందులో ఎక్స్ట్రా రెడ్ కలర్ అంటే మనకి విప్పింగ్ క్రీమ్లో రెడ్ కలర్ అంత ఈజీగా రాదండి జెల్ కలర్స్ యూజ్ చేస్తే. సో ఈ పౌడర్ కలర్ యూజ్ చేస్తే మంచి మనకి రెడ్ కలర్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని కొద్దిగా అయితే నేను యాడ్ చేసి కలర్ అయితే యాడ్ చేయబోతున్నాను. చాలా కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి. క్రీమ్ కూడా చాలా తక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వైట్తో అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను. జస్ట్ ఈ క్రీమ్ దేనికి అంటే మనకి పైన అంతా కూడా రెడ్ కలర్ రావడం కోసం. మీకు ఒకవేళ టైం ఉంటే ఇది ఓవర్ నైట్ రెస్ట్ ఇచ్చేసేయండి. క్రీమ్ అయితే మీకు థిక్ రెడ్ ఇంకా అంటే మెచ్యూర్ అయ్యి ఇంకా రెడ్గా ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పౌడర్ కలర్ అయితే చూసి కలుపుకోవడమే. ఇందులో కొంచెం గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి. సో కొంచెం ఇలా మ్యాష్ చేస్తూ కలర్ అయితే కలుపుకోవాలి. చూసారా మీరు, అక్కడక్కడ రెడ్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి. థిక్ కలర్స్ కోసం అయితే ఇలా పౌడర్ కలర్స్ యూజ్ చేస్తే
విప్పింగ్ క్రీమ్లో అయితే థిక్ కలర్స్ అయితే వస్తాయి. ఓకే, ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను.